ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ కాంబోడియా విజయవంతంగా కొనసాగుతోందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ తెలిపారు. ఇప్పటి వరకు 21 మంది ఏజెంట్ల ద్వారా కాంబోడియాకు అక్రమంగా తరలించిన 158 మందిలో 68 మందిని భారత్కు తీసుకొచ్చామని వెల్లడించారు. వీరిలో నగరానికి చెందిన వారే కాకుండా రాష్ట్రం ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నట్లు తెలిపారు. కాంబోడియా నుంచి ఈ నెల 4న తీసుకువచ్చిన 4 బాధితులతో కలిసి పోలీస్ కమిషనరేట్ సమావేశం నిర్వహించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట కాంబోడియాలోని చైనా సైబర్ నేరగాల వలలో చిక్కుకున్న మరో 4 ఇండియాకు క్షేమంగా తిరిగి వచ్చారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు స్పందించి కాంబోడియాలోని ఇండియన్ ఎంబసీ ద్వారా అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి వీరిని విశాఖపట్నం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 21 మంది ఏజెంట్ల ద్వారా 158 మంది యువకులను కాంబోడియాకు అక్రమంగా తరలించగా వీరిలో 68 మందిని తిరిగి ఇండియా తీసుకొచ్చారు. ఇందులో 28 మంది విశాఖ వాసులు ఉన్నారు. మిగిలిన 90 మంది రావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 3, గాజువాక పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది. 21 మంది ఏజెంట్లలో నగరానికి చెందిన 11 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిపి తెలిపారు. కాంబోడియా నుంచి సైబర్ నేరాలు చేయడానికి మనుషులను అక్రమంగా తరలిస్తున్న ఏజెంట్లను పట్టుకోవడానికి ఇండియన్ ఎంబసీ ద్వారా లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇక ఆపరేషన్ కాంబోడియా విజయవంతంగా కొనసాగుతోందని నగర కమిషనర్ అయితే తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు అయితే 68 మందిని తీసుకొచ్చారు. ఇంకా మరో 90 మంది రావాల్సి ఉంది. మరింత సమాచారం ఈ ఆపరేషన్కి సంబంధించి మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, ఆపరేషన్ కాంబోడియాకి సంబంధించి వివరాలు ఏంటి, అలాగే మిగతా 90 మందిని ఎప్పటిలోగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సంతోష్ని. ఏదైతే ఆపరేషన్ కాంబోడియా పేరు పెట్టి ఇప్పటికే విదేశాల్లో చిక్కుకున్నటువంటి భారతీయులందరినీ స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నంలో విశాఖ పోలీసులు నగర కమిషనర్ రవిశంకర్ పట్నాయక్ అయ్యన్ చాలా పెద్ద స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టేనే చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా మరొక 4 కంబోడియాలో చిక్కుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే డేటా ఎంట్రీ పేరుతో విశాఖ నుంచి విదేశాలకు తరలించి కాంబోడియాలో చిత్రహింసలు గురి చేస్తూ అనేక కార్యకలాపాలు సైబర్ నేరాలు చేయిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వదేశాలకు తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాంబోడియా కేసు ఇంకా కొనసాగుతుందని విశాఖ కమిషనర్ అయితే రవిశంకర్ అయ్యన్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి బాధితులు కూడా చాలా క్లియర్ గా చాలా విషయాలు ఓపెన్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 68 మంది బాధితులను అయితే ఇప్పుడు దాకా విశాఖ పోలీసులు అయితే రక్షించి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. ఇంకా 90 మంది కాంబోడియాలో ఉన్నట్లయితే గుర్తించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అలాగే 68 మందిలో 25 మంది మొత్తం విశాఖ జిల్లాకు సంబంధించి, అంటే ఉమ్మడి విశాఖకు సంబంధించిన వాళ్ళే ఉండడం ఇందులో చాలా గమనార్హంగా మనం చూడొచ్చు. అయితే దేశవ్యాప్తంగా 25 మంది ఏజెంట్లు అయితే ఇప్పటికే ఉన్నట్లుగా పోలీసులు అయితే గుర్తించడం కూడా జరిగింది. అయితే 12 మంది ఏజెంట్లు ఇప్పటికే విశాఖ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. 6 ఏజెంట్లపై లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశామని కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం స్కామ్ లో సిమ్ సప్లయర్స్ కూడా 3 అయితే గుర్తించారు. ఆ 3లో ఒకరిని కూడా పట్టుకున్నట్టయితే కొంత మనకైతే అందుతున్నటువంటి సమాచారం. అయితే మీడియాకి అఫీషియల్ గా అయితే ఇంకా అనౌన్స్ చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఒక సిమ్ కార్డు భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ ఇస్తే కనుక సుమారుగా 10 నుంచి 15,000 రూపాయలు ఆ కమిషన్ ఇస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే తెలపడం జరిగింది. నకిలీ బ్యాంక్ అకౌంట్లు తయారు చేస్తున్నటువంటి ముఠాపై కూడా
నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉందో. అలాగే ఎమర్జెన్సీ పాస్పోర్ట్లు కూడా ఇండియన్ ఎంబసీ కూడా అధికారులు జారీ చేస్తున్నట్టు ఆయన అయితే తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇస్తామని చెప్పి తీసుకెళ్లినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ బాధితులు ఎవరైతే ఉంటారో అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేస్తున్నట్టుగా చైనా గ్యాంగ్ పై ఏదైతే ఎవరైనా తిరుగుబాటు చేస్తే కనుక బాధితులు జైలు పాలయ్యారని కూడా కొంతమంది అక్కడ ఇంకా జైల్లో కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని కొంతమందిని అయితే బాధితులు విశాఖ పోలీసులకు వాట్సాప్ తో పాటు కూడా ఎక్స్ ద్వారా కూడా వీడియోలు పంపినటువంటి విషయం కూడా నిన్న అయ్యన్న అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి నిన్న మనం పంపించినటువంటి విజువల్ లో చాలా క్లిస్టల్ గా ఒక రూమ్ లో సుమారుగా 15 మందిని బంధించి ఒకే టాయిలెట్ దగ్గర వీళ్ళందరినీ అదే ఈ 10 మందికి సంబంధించి ఒకే దగ్గర అన్ని కార్యకలాపాలు చేయించడం, వీళ్ళు ఈ ప్రతిక్షణం ఏం చేస్తున్నారనే మానిటరింగ్ లో కూడా ఒక వార్డెన్ టైప్ లో ఒక ఏజెంట్ కూడా అక్కడ పెట్టి తిరుగుతున్నటువంటి వీడియోలు కూడా మనం పెట్టడం జరిగింది. అదే విదేశాల కంప్యూటర్ ఆపరేటర్లు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గాజువాకు చెందినటువంటి ఎవరైతే రాజేష్ కుమార్ సోషల్ మీడియా ప్రకటనలు అయితే గతంలో ఇచ్చినటువంటి ఒకే ఒక ప్రకటనకు వీళ్ళంతా ఆకర్షణ ఇక్కడ నుంచి కూడా చాలా మంది వెళ్ళినట్టు అయితే తెలుస్తుంది. అది నిజమని నమ్మి విశాఖ నుంచి కాకుండా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 150 మంది నిరుద్యోగులు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల చొప్పున అయితే చెల్లించి వాళ్ళు ఇక్కడ నుంచి బ్యాంకాంగ్ లో జాబ్లు ఉన్నాయి లేదా సింగపూర్ లో జాబ్లు ఉన్నాయని చెప్పేసి ఈ బ్యాంకాంగ్ సింగపూర్ మీదుగా కాంబోడియాకు వీసా పాస్పోర్ట్ తోని అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో ఇక్కడ నుంచి వాళ్ళకి పంపించడంతో కూడా ఇప్పటికైతే పోలీసులు కూడా గుర్తించారు. అలాగే అక్కడ మరొక గ్యాంగ్ బాధితులు కూడా రిసీవ్ చేసుకుని ఆ కాంబోడియా బాధితులు ఏవైతే ఉందో పాస్పోర్ట్ చేస్తున్నటువంటి ఈ పాస్పోర్ట్ సంబంధించిన వీసా సెంటర్ కు తీసుకెళ్తుంది. అక్కడ నుంచి నేరుగా వీళ్ళ చేత ఏ కార్యక్రమాలు చేయకూడదు, వీళ్ళకి ఏ కార్యక్రమాలు చెయ్యాలి అనే దానికి ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత భారతదేశం మీదే మళ్ళీ అంటే ఈ కాంబోడియా తీసుకెళ్లిన తర్వాత ఈ కాంబోడియా ఏజెంట్లంతా కూడా చైనా ఏజెంట్లకి వీళ్ళని అమ్మేయడం, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సిస్టమ్ ప్రకారంగా సైబర్ నేరాలపై వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి, అంటే ఉదాహరణకు ఒక సింపుల్ గా ఒక మాట చెప్పొచ్చు, ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్లతో అధిక ధనవంతులు ఎవరైతే ఉంటారో లేదా ఈ హ్యూమన్ సెక్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళందరినీ కొంత గ్యాదర్ చేసి వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టి వాళ్ళతో చాటింగ్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత మొత్తంలో అమౌంట్ తీసుకునే ప్రయత్నం కాదు తీసుకున్నట్లుగానే ఇక్కడైతే కొంతమంది బాధితులు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఒక బాధితురాలు చెప్పినటువంటి విషయాలు చూస్తే అంటే ఇప్పటి వరకు యువతనంతా కూడా చూడడం జరిగింది. అందులో ఒక ముఖ్యంగా ఒక యువకురాలు కూడా ఉన్నారు. ఆమెతో కూడా మనం మాట్లాడాము, ఆవిడతో 1-to-1 కూడా చేయడం జరిగింది. అయితే ఆవిడ చెప్పినటువంటి విషయాలు చూస్తే కనుక ఇక్కడ నుంచి తీసుకెళ్లినటువంటి చాలా మందిని ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే అధిక ధనవంతులు ఎవరైతే ఉంటారో లేదా ఎవరైతే అమ్మాయిల పట్ల కొంత ఆసక్తిగా ఉండి లోబడతారనే డేటా కొంత వాళ్ళ దగ్గర నుంచి సేకరించి వాళ్ళతో వీళ్ళు అనేక కార్యకలాపాలు అంటే చెప్పడానికి కూడా ఇది లేనటువంటి విధంగా వాళ్ళ న్యూడ్ ఫొటోస్ సేకరించి వాళ్ళని డిమాండ్ చేసి డబ్బులు సేకరించడంతో పాటు కూడా భారతదేశంలో ఉన్నటువంటి కొంత ఇంపార్టెంట్ డేటాను కూడా వాళ్ళు సేకరిస్తున్నారనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సంతోష్. ఓకే కన్నబాబు, థ్యాంక్ యూ. 68 people 68 మంది మన రిటర్న్ వచ్చేసారు. తర్వాత ఇంకా 90 people ఆర్ స్టిల్ దేర్ ఇన్ కంబోడియా. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు. దానివల్ల అయింది. ఈరోజు మన సమక్షంలో అక్కడి నుంచి లేటెస్ట్గా వచ్చిన 4 ఉన్నారు. దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు. తర్వాత ఎందుకు మనం వెళ్ళకూడదు, ఎట్లా అక్కడ ట్రాప్లో పడిపోతున్నామని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తారు. ఇప్పుడు దాకా వచ్చిన 68 మందిలో 25 ఫెలోస్ ఆర్ ఫ్రమ్ 25 మంది మన వైజాగ్ చెందిన వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా మా అనాలిసిస్లో, మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా 21 మంది